హాయ్ అండి. ఈరోజు మీకు నేను ముద్దలో కమ్మటి రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే కంచాలు ఖాళీ చేస్తారండి. అంత కమ్మగా ఉంటుంది. రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు వారం రోజులు నిల్వ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రండి, వెళ్ళి కొబ్బరి పచ్చడి చేసేద్దాం. కొబ్బరి పచ్చడి చేయడానికి నేను ఒక సగం కొబ్బరికాయని తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పల్చగా కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదండి, కత్తి చివరి మాన్ని ఇలా పెట్టి ఇలా చీరుకుంటే మనం ఎక్కువ కష్టపడకుండా ఇలా పల్చగా కట్ చేసుకోవచ్చు. మొత్తం కొబ్బరినంతా అలాగే కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంత సింపుల్గా కొబ్బరిని ఇలా పల్చగా కట్ చేసుకున్నామో. ఇప్పుడు ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక 30 గ్రాముల చింతపండుని ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం. మనం చింతపండుని కంపల్సరీ కడుక్కోవాలండి. ఏదైనా మట్టి కానీ ఇసుక కానీ ఉంటే కనుక మొత్తం కంప్లీట్గా క్లీన్ అవుతుంది. లేదంటే మనం పచ్చడి తినేటప్పుడు అది పంటి కింద పడి తినటానికి అంత బాగోదు. ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వేపుకుందాం. చూసారు కదండి, ఇలా ఎర్రగా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు, అలాగే ఒక 50 గ్రాముల ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఈ ఎండుమిర్చిని పచ్చిపప్పుని దోరగా వేపుకుందాం. ఇలా దోరగా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మరో నిమిషం పాటు వేపుకుందాం. నిమిషం పాటు ఇలా వేపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేపుకున్న కొబ్బరి ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఇందులోనే మనం ముందుగానే వేపి చల్లార్చి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, పచ్చిపప్పు, జీలకర్ర, చిల్లుల్లిపాయలని కూడా వేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 3 ఎండుమిర్చి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఇంగువ, ఇప్పుడు రెబ్బ కరివేపాకు కూడా వేసుకుందాం. పోపు వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకుందాం. చూశారు కదండి, మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.